ముకుంద ప్రియం వస్తు సమృద్ధియే లక్ష్మి. ఇంట్లో వికాసం ఆహ్లాదం ఉంటే అదే లక్ష్మీ కటాక్షం. అవన్నీ ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఉంటాయి. మనకి సంపద శుక్రవారం నోము కథలో కూడా ఈ విషయమే తెలియజేస్తుంది లక్ష్మీదేవి. ఇల్లు శుభ్రం చేయకుండా భోజనం చేయకూడదు, పాత బట్టలు కుట్టకూడదు, వడ్లు దంచకూడదు, పేడ చేయకూడదు, తల దువ్వుకోకూడదు, తలంటుకోకూడదు. ఇవన్నీ చేసిన వారి ఇంటికి వెళ్ళకుండా ఇల్లు అలుక్కుని వాకిట కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి పసుపు బొట్టు పెట్టుకున్న గృహిణి ఇంటికే లక్ష్మీదేవి వెళ్ళింది. క్లీన్లీనెస్ ఈజ్ ఆఫ్టర్ గాడ్లీనెస్. ఎవరు ఏ భాషలో చెప్పినా పరిశుభ్రతే లక్ష్మి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కూడా ధన్యవాదాలు.